చెప్పుతో కొడితే ఏంటంటే మనం కొట్టినట్టుగా ఉంటుంది. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటారు, ఇంకొకరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇంకా లవర్స్ ఇకపై రొమాన్స్ కష్టమే. ఇంకా పెళ్లి ముందే ప్రైవసీ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ ఓయో రూమ్స్. వివాహంతో సంబంధం లేకుండా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు ఓయో రూమ్స్కి వెళ్తుంటారు. అయితే ఇక్కడ ఏం లేదు, ఒకటే ముచ్చిన వాళ్ళు ఏంటంటే ఇకపైన పెళ్లి కాని జంటలకు పర్మిషన్ ఇవ్వరట. మీకు పెళ్ళైందా కాలేదా ఎట్లా నిర్ధారించుకుంటారు, మరి ఏంది ఏం కథ అంటే అడిగి పోయిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ సంబంధించి ఆ స్టేటస్ గురించి ఒక సర్టిఫికేట్ అడుగుతారట. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఇనిషియల్ మార్చుడు ఇవన్నీ అడుగుతారట. సో అట్లయితే అలో చేస్తారట, లేకపోతే లేదట. కానీ ఇది ఎట్లుంటుందనంటే ఇది బయటికి చెప్పడానికి బాగానే ఉంటుంది, సుధపోసే వారం ఉంటుంది ఈ కంపెనీలో. కానీ బిజినెస్ కోల్పోతున్నాం అన్నప్పుడు డెఫినెట్గా బిజినెస్ పోతుంది అన్నప్పుడు మళ్ళీ ఒక ఇంత వాళ్ళు చెప్పినా కూడా వాటిని పాటించకుండా ఉండే వ్యవహారమే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే మన రెస్టారెంట్లో ఈ మధ్య 1-2 చోట్ల నేను ఒక రెస్టారెంట్కి పోయినప్పుడు మైనీస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక జియో కూడా విడుదల చేసింది. మైనీస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, రెస్టారెంట్ కూడా అంగీకరించి ఎస్ మైనీస్ తింటే కొంత అది మంచిది కారని చెప్పి బ్యాన్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది రెస్టారెంట్లు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నది. ఇక దాని తేడా ఏముంటుంది? సో ఇది ఖచ్చితంగా అమలైతేనేమో మీరు కూడా డెఫినెట్గా ఒక బాధ్యత తీసుకొని సమాజంలో మార్పు కోసం కృషి చేసిన వ్యక్తులు అవుతారు. లేదు కాదు కూడదని చెప్పి కేవలం బిజినెస్ మాత్రం ఆలోచన చేసి బయటికి మాత్రమే ప్రకటన కోసం మీరు ఇటువంటి ఆలోచన చేస్తే, ఎందుకంటే ఈరోజు ఇంకోటి ఏమంటున్నా అంటే ఈ ఓయోకి బ్రాండింగ్ వచ్చింది అలా. ఎందుకు మళ్ళీ ఇవాళ కూడా అన్ఆథరైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి, అంటే డబ్బులు ఇవ్వనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అవి. ఈరోజు ఓయో పేరు ప్రస్తావనకు వచ్చింది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకోటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాలు ఏం చేయలేవు. సుప్రీంకోర్టు లాంటివి చెప్తున్నది, వాళ్ళిద్దరు మేజర్లు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిష్టం మేరకు ఏమైనా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు లాంటి చెప్తున్నది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేవు. స్వతహాగా వాళ్ళే ఓయో వాళ్ళు ఏం చేసిరంటే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎంత మేరకు అమలైద్దో పక్కన పెడితే ఈరోజు చూడండి ఈ వార్త రంగానే ఓయో అనే పేరు ఇక్కడ ఉన్నది. ఇదిగో దీంట్లో ఇంటర్నల్గా ఇంకొక వార్త, లోపల పేజీలో ఇంకో వార్త ఉన్నది. ఇక్కడ కూడా వాళ్ళకి అవకాశం కల్పించమని దీంట్లో ఒక వార్త ఉన్నది, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఉన్నది దాని గురించి, వెలుగు పేపర్లో ఒక వార్త ఉన్నది ఓయోల గురించి. ఎక్కడ చూసినా కూడా ఈ వార్తలు ఉన్నాయి కాబట్టి ఈయనకేంది ఇగో ఇక్కడ వార్త ఉన్నది. ఇవన్నీ ఏంది? ఫ్రీ పబ్లిసిటీ. ఆయనకి ఓయో అనేదానికి ఫ్రీ పబ్లిసిటీ. ఓయో అనేటువంటి ఫ్రీ పబ్లిసిటీ. ఈరోజు అన్ఆథరైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవి. వాడు డబ్బులు ఇచ్చి పెట్టుకోలే అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రీగా ఇచ్చేసినాం మనం వెయ్యాలి. సో ఇది నిజంగా అమలవుతున్నాయా లేదా ఏం కథ అనేది ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం ఏమంటున్నా సుప్రీంకోర్టు లాంటివి చాలా క్లియర్గా వాళ్ళు ఇష్టమని తేల్చేసిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేయలేవు దీనికి. వాళ్ళు నిబంధనలు అమలు చేస్తారో లేదని వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు చెప్పనే చెప్పిర్రు, అవి అమలైతే కాదనే చూడాలి మరి ఏడు దాకా పోతుంది అనేది. మోస్ట్ ఆఫ్ ది అత్యాచారాల ఘటనలు కూడా ఇటువంటి ఓయో హోటల్స్లో అవుతున్నాయి. ఆ మధ్య ఎల్మినగర్లో చూసినాం కదా, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఒక ఎంప్లాయీస్ 4-5 కలిసి పార్టీ చేసుకొని అమ్మాయికి బాగా మద్యం ఇప్పించి అమ్మాయి మొత్తం మత్తు తీసుకుని అమ్మాయి కూడా అక్కడ మద్యం సేవించింది. అమ్మాయి మద్యం సేవించిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేటువంటి సంఘటన కూడా ఓయోలో జరిగింది. అంతకుముందు ఇంకో దగ్గర ఓయోలో సీసీ కెమెరా పెట్టారట, బల్బులో కెమెరా, అక్కడో కెమెరా, ఇక్కడో కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారట. ఇక పొంగులేటి అక్రమాలు ఇవే అంటున్న మహేశ్వర్.